హలో అండి, క్రిస్మస్ రిలేటెడ్గా శాంటా క్యాప్స్ అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా పాలను అయితే ఇలా సగం వరకు అయితే మరిగించి 3 స్పూన్ల పాలైతే ఇలా సపరేట్గా అయితే తీసుకోండి. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా థిక్గా ఉండాలి. మిగతా పాలను వచ్చేసరికి ఇలా కోవా కింద అయితే తీసుకోండి. ఇలా పాలన్నీ దగ్గరకు పడాలి. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ కింద అయితే చేసుకోండి. ఆ పౌడర్ లో 2 స్పూన్స్ వరకు పాలను అయితే వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలిపేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలలో అయితే ఫుడ్ కలర్ వేసుకోండి. అలా లూజ్ గా అయితే కలుపుకోండి. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోవాని అయితే ఇలా కోన్ షేప్ లో రెడీ చేసుకోండి. ఆ పైన కోకో పౌడర్ అయితే పెట్టేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా షేప్ అయితే చేసేసుకోండి. పక్కన అయితే పెట్టేసుకోండి. ఇలా ఒక చేతిలో పెట్టుకోండి, మరొక చేతిలో అయితే ప్రెస్ చేస్తూ ఉండండి. షేప్ మాత్రం ఇలా రావాలి. ఇది మాత్రం 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఆ తర్వాత ముందుగా కలర్ యాడ్ చేసిన కండెన్స్డ్ మిల్క్ లో ఇలా డిప్ చేస్తూ మొత్తం అప్లై అయ్యేలా చూసుకోండి. ఆ తర్వాత కోన్ బాటమ్ షేప్ లో మాత్రం చూపిస్తున్నట్టుగా ఎండు కొబ్బరి అయితే పెట్టేసుకుంటే స్వీట్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్.